హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ వచ్చి సాటర్డే సండే వ్లాగే, సేమ్ వీకెండ్ వ్లాగే. పెద్దోడితో ఫన్, బాహుతో ఫన్ అండ్ మా హనుకి బర్త్డే షాపింగ్ అనమాట. సో సాటర్డే బాహుతో ఫన్ గేమ్స్కి అయితే వెళ్ళాము అండ్ సండే మా హనుతో షాపింగ్కి వెళ్ళామన్నమాట, బర్త్డే షాపింగ్. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. మా బాహుకి యాక్చువల్గా ఒక టెస్ట్ ఉండింది, ఆ టెస్ట్లో మంచిగా స్కోర్ చేశాడనమాట. సో చాలా రోజులు అయిపోయింది ఆ టెస్ట్లో స్కోర్ చేశాడనే కాదు కానీ, బట్ చాలా 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 డేస్ అయిపోయింది. వాడిని ఇలా సపరేట్గా వాడి కోసం స్పెషల్గా 1 డే డెడికేట్ చేసి వాడికి అంటూ స్పెషల్గా ఒక రోజు ఒక గేమ్స్ జోన్కి ఇలా ఎంజాయ్ చేయడానికి తీసుకెళ్ళి చాలా డేస్ అయిందనమాట. సో అందుకోసం సాటర్డే అయితే తీసుకెళ్ళాము వాడికి. కొంచెం గేమ్స్ అలాంటివన్నీ చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు కానీ కుదరలేదు మాకు. సో ఫైనల్లీ ఈ సాటర్డే అయితే కుదిరింది, ఇంకా వెళ్ళామన్నమాట. ఎవ్రీ మంత్ తీసుకెళ్తాం ఎక్కడికో ఒకచరికి. గేమ్స్ అనే కాదు, మాకు ఈసారి ఏమంటే ఇండియా నుంచి వచ్చిన తర్వాత 6 months అయిపోయింది మేము ఇండియా నుంచి వచ్చి. అస్సలు కుదరలేదు అనమాట, టైమింగ్స్ కానీ కొంచెం సెట్ అవ్వలేదు. అందుకోసం ఫైనల్లీ ఈరోజైతే వచ్చామన్నమాట. సో ఇది వచ్చి ఇంటి దగ్గర అనమాట. సినీ వరల్డ్కి వెళ్తాం కదా, సినీ వరల్డ్ పక్కనే ఉంటుందన్నమాట బౌలింగ్ అని. ఆల్రెడీ ఒక చిన్న షార్ట్స్లో వీడియోస్లో అయితే పెట్టున్నాను బౌలింగ్. సేమ్ ఆ బౌలింగ్ ఉండే చోటే హాలీవుడ్ బౌలింగ్ అని ఉంటుంది, సేమ్ అక్కడే గేమ్ జోన్ కూడా ఉందన్నమాట సపరేట్గా. సో ఇంకా అక్కడికైతే వచ్చేసాము బాహుని తీసుకొని. మార్నింగ్ అంతా కొంచెం హౌస్ క్లీనింగ్ అలా ఉండింది. సో అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే వచ్చామన్నమాట. లైక్ అరౌండ్ 5 అలా ఆ టైంకి వచ్చాము మేము. మా హనుని తీసుకొని ఫస్ట్ టైం అనమాట, అంటే బౌలింగ్కి వచ్చున్నాము, ఈ గేమ్ జోన్లోకి రాలేదు వాడిని తీసుకొని. సో ఆ సౌండ్స్, లైటింగ్, ఆ గేమ్స్ అంతా చూసి కొంచెం వాడు ఫుల్ ఎక్సైటెడ్గా ఫుల్ తిరగాలనేసనే ఉన్నాడు. అంటే స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పటి నుంచి అస్సలు ఎత్తుకొనియట్లేదు, ప్రామ్లో కూర్చొనియట్లేదు. వాడే ఫుల్ వాక్ చేయాలి, తిరగాలి అన్నట్లే ఉన్నాడనమాట. సో ఇంకా ప్రేమలో కూర్చోబెడతామంటే అస్సలు ఉండలేదు. అందుకని ఇంకా ప్రేమ ఒక చోట పార్క్ చేసి అండ్ ఇప్పుడైతే కాయిన్స్ చేంజ్ చేసుకునే దానికైతే వెళ్తున్నాము. సో ఇక్కడ అంటే మిషన్స్ ఉంటాయి సపరేట్గా, లైక్ అందరికీ తెలిసిందే, నార్మల్గా కూడా ఉంటుంది. ఈవెన్ కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. గేమ్స్ ఆడే చోటే కార్డ్తో కూడా మనం ట్యాప్ చేసి గేమ్స్ ఆడొచ్చు. బట్ మాకు ఇంట్లో ఫుల్ ఎక్కడ చూడు కాయిన్స్ చేంజ్ ఉండిందనమాట. ఆ చేంజ్ అంతా వీటిలో యూజ్ చేసేస్తాము అనేసి తీసుకొని అయితే వచ్చినాడు చంటి. ఇవి వచ్చి 1 pound కాయిన్స్. సో అక్కడ వచ్చి నోటు పెడితే కాయిన్స్ అయితే బయటకు వస్తాయి. ఐ మీన్ 1 pound కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. నోటు పెడితే కాయిన్స్ వస్తుంది. ఆ 1 pound కాయిన్స్ని కొన్ని గేమ్స్కి ఏమంటే 10p 20p అలా పెన్స్లో కావాలన్నమాట. సో అందుకోసం ఇంకొక మిషన్ ఉంటుంది, వాటిల్లో సపరేట్గా చేంజ్ చేసుకోవాలి. సో మా చంటికి ఫేవరెట్ గేమ్ ఇది. యాక్చువల్గా ఈ మధ్య రీసెంట్గా ఆఫీస్ వాళ్ళతో వచ్చున్నాడు ఇక్కడికి. సో ఇంకా ఆ గేమ్ బాగా నచ్చింది. దాంట్లోనే టికెట్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకు ఆ గేమే ఆడదాము, టికెట్స్ ఎక్కువ వస్తాయి అనేసి ఇంకా ఆ గేమ్ దగ్గరికే తీసుకెళ్ళాడు ఫస్టే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక ఆమె వెయిటింగ్లో ఉండింది, దాని టికెట్స్ అయిపోయి ఉన్నాయన్నమాట దాని లోపల. సో ఇంకా వాళ్ళు అది సెట్ చేసే లోపల టైం వేస్ట్ ఎందుకని ఇంకా మళ్ళీ వచ్చాము. సేమ్ ఈ మిషన్లోనే 1 pound కాయిన్ పెడితే 10p కాయిన్స్ 20p కాయిన్స్ వస్తాయేమో అని ట్రై చేసినాడు చంటి, కానీ అక్కడ అది రాలే. సపరేట్గా మళ్ళీ వేరే ఇంకో మిషన్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకో వేరే మిషన్ దగ్గరికి వెళ్ళి 10p కాయిన్స్ అయితే తీసుకొచ్చాము. ఈ గేమ్ జోన్లో అది బౌలింగ్ అనమాట మొత్తము. సో బౌలింగ్కి ఆపోజిట్లోనే ఈ గేమ్ జోన్స్ కూడా ఉంటాయి. నా ఫేవరెట్ గేమ్ ఇదన్నమాట. నేను ఈ గేమ్ జోన్కి వచ్చానంటే ఖచ్చితంగా ఈ గేమ్ ఆడతాను అండ్ అడిక్ట్ అయిపోతాను అనమాట. కాయిన్స్ వేస్తూనే ఉంటాను. ఈవెన్ దో మనం కాయిన్స్ విన్ అయినాను వెళ్ళిపోదాము అని అనుకోను,
మళ్ళీ సేమ్ ఆ కాయిన్స్ రిపీట్ చేస్తా మొత్తం ఖాళీ అయ్యే వరకు చేస్తానన్నమాట. సో ఇంకా చంటి అక్కడేమంటే కొంచెం నీ ఇష్టం ఈరోజు ఎంజాయ్ చేయండి అంటే ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కొంచెం కంట్రోల్గా ఆడు అనేసి అంటాడు. చాలా కాయిన్స్ వేస్ట్ అవుతాయి, అదొక అడిక్షన్ లాగా అయిపోతుంది ఆ గేమ్ నాకు. సో వచ్చింది వేసేసి ఆడేస్తూ ఉంటానన్నమాట. ఈసారి ఏమంటే చంటి నీ ఇష్టం ఎంతసేపు అన్నా ఆడుకో అనేసి అని మాకు టైం వదిలేసినాడు అనమాట. ఎంజాయ్ చేయండి అన్నట్లు. అంటే అన్ని గేమ్స్ ఆడుకోవడానికి వదులుతాడు కానీ ఆ కాయిన్స్ గేమ్ మాత్రం కొంచెం వద్దు, వేస్ట్ అవుతుంది, వేస్ట్ ఆఫ్ కాయిన్స్ అన్నట్లు ఉంటుంది, మనీ వేస్ట్ కదా అని. మోస్ట్లీ ఆ కాయిన్స్ రావు, వెరీ రేర్ కాయిన్స్ మనకి రిటర్న్ వచ్చేది. సో వేస్ట్ కదా అనేసి అంటాడు. అండ్ ఇంకా అక్కడి నుంచి కాయిన్స్ తీసుకొని ఇంక ఈ గేమ్కి అయితే వచ్చాము. ఇంకా వాళ్ళు అయితే అంతా సెట్ చేసి వెళ్ళారు. సో ఇంకా ఇక్కడ ఒక్కొక్కసారి ఆడాము. అంతా 500కే టార్గెట్ చేసినాడు మా చంటి. ఒక యాంగిల్లో పెట్టండి బాల్, దాన్ని బట్టి మూవ్ చేయండి వస్తాయి 500 టికెట్స్. నేను ఆఫీస్ వాళ్ళతో ఆడాను అప్పుడు నాకు వచ్చింది అనేసి ఇంకా ఇట్లానే నాటకాలన్నీ చేసినాడు. మా గేమ్ కూడా బొమ్మరిల్లో సినిమా లాగా అయిందనమాట ఆ రోజు మాకు. మా గేమ్ కూడా చంటినే ఆడేశాడు, అంత పిచ్చిగా ఉండింది ఆ గేమ్ చంటికి. మేము ఆడతామంటే ఇంకా వెనక్కి తీసుకురా బాల్ని, స్లోగా వదులు, అట్లా చేయి ఇట్లా చేయి అని బొమ్మరిల్లో కానీ వాళ్ళ డాడీ చెప్తాడు. అట్లా అయ్యింది, ప్రకాష్ రాజ్ పరిస్థితి అయింది మాకు, సిద్ధార్థ్ పరిస్థితి అయ్యింది. బాహు గేమ్ అలానే అన్నాడు, నా గేమ్ అలానే అన్నాడు, చంటి చెప్పిందే చెయ్యాలి అన్నట్టు ఆ గేమ్లో. కానీ 500 టికెట్స్ అయితే తీసుకోవాలి అనేసి అయితే మెంటల్గా ఫిక్స్ అయిపోయినాడు ఈ గేమ్లో. సో చాలా అటెంప్ట్స్ అయితే చేసినాం ఈ గేమ్కి, కానీ మోస్ట్లీ 20-30 టికెట్స్ వరకే వెళ్ళింది, కానీ దాని తర్వాత వెళ్ళలేదు. జస్ట్ మిస్లలో మిస్ అవుతానే వచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ నా ఫేవరెట్ గేమ్కి అయితే వచ్చామన్నమాట. నెక్స్ట్ ఇలా కాయిన్స్ వేస్తూనే ఉండాలి, అవి మూవ్ అవుతూ ఉంటాయి. వెరీ రేర్ కాయిన్స్ అయితే పడతాయి అన్నమాట మనకి రిటర్న్లో. మోస్ట్ ఆఫ్ ద కాయిన్స్ వాళ్ళకే వెళ్ళిపోతాయి. చాలా మనీ వేస్ట్ అయితే ఇదైతే చాలా మనీ వేస్ట్ తెలుసు, బట్ స్టిల్ అదొక ఎంజాయ్మెంట్, అదొక ఇది ఉంటుంది కదా. కొన్ని మనం వేస్ట్ అవుతుంది అన్నా కూడా ఆడాలి అనిపిస్తుంది కదా, అలాంటి గేమ్ అనమాట ఇది. చాలా కాయిన్స్ వేస్ట్ అవుతాయి, ఏ కాయిన్స్ మనకి రావు. వచ్చిన 2-3 కాయిన్లు వస్తాయేమో, ఆ 2-3 కాయిన్లు కూడా మళ్ళీ దాంట్లోనే వేసేసి పోతుందన్నమాట. సో ఇక్కడైతే మాకు ఆల్మోస్ట్ ఇక్కడ టికెట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. మాకు నియర్లీ 100 టికెట్స్ వరకు మాకు దీంట్లోనే వచ్చింది. 90 అరౌండ్ అలా టికెట్స్ వచ్చాయన్నమాట మాకు ఇక్కడ. సో నేను ట్రై చేస్తా ఉన్నాను, నువ్వు చంటి ఒక పక్క ఇట్లా పెట్టి వేయి, ఫాస్ట్గా వేయి అనేసి గైడ్ చేస్తూ ఉన్నాడు. మా బాహు ఒక పక్క నేనేస్తా అనేసి. మిగతా గేమ్స్ అన్నీ నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఈ గేమ్ మాత్రం నేనైతే పిచ్చి అడిక్ట్ అనమాట. అసలు మెంటల్ అయిపోతాను ఈ గేమ్లో, అంత అడిక్ట్ అయిపోతాను. కాయిన్స్ వేస్తూనే ఉంటాను, వచ్చిన కాయిన్స్ వేసేస్తూనే ఉంటాను. దాంట్లో ఎంత వచ్చినా కూడా ఇది అయిపోతాను. సో ఈ 55 అంటే 90 టికెట్స్ దాకా వచ్చాయి. 55కి వచ్చిన తర్వాత ఎర్రర్ వచ్చేసింది అనమాట, టికెట్స్ అయిపోయాయి దాంట్లో. సో ఇంకా మా బాహు దగ్గర ఆల్రెడీ కొన్ని టికెట్స్ ఉన్నాయి కదా, వేరే గేమ్స్ టికెట్స్. అవన్నీ ఏమంటే వాడు కింద వేసేసి మిస్ చేస్తా తొక్కేస్తా అట్లా ఉన్నాడు. 191 టికెట్స్ ఉన్నాయి. సో చేతిలో పెట్టుకోవడం కన్నా స్లిప్ తీసుకునేద్దామని స్లిప్ తీసుకునేసినాడు ఆ మిషన్లో పెట్టి. అండ్ ఇక్కడ వచ్చి ఎర్రర్ వచ్చింది కదా మాకు, ఇంకా టికెట్స్ రావాలా. సో టికెట్స్ అయితే అయిపోయి ఉన్నాయి కాబట్టి ఆయన వచ్చాడనమాట. అక్కడ వాళ్ళని చెప్తే వాళ్ళు వచ్చి సెట్ చేస్తారనమాట. ఇలా ఉంటుంది లోపల, మిషన్ లోపల ఇలా టికెట్స్ అయితే సెట్ చేస్తున్నారు. సో ఇంకా ఆ తర్వాత టికెట్స్ తీసుకొనేసి ఇంకో గేమ్కి అయితే వచ్చామన్నమాట, స్పిన్ ద వీల్ గేమ్. ఈ గేమ్ వేస్ట్కే వేస్ట్ అనమాట, అస్సలు టికెట్స్ రాదు, చాలా వేస్ట్ ఇది. కానీ £1 దీనికైతే. ఇంకా మా బాహు కోసం ఇంకా వాడికి టైం కాబట్టి వాడు ఏది అడిగితే అది ఇవ్వాలి అన్నట్టు ఫిక్స్ అయ్యామన్నమాట ఆ గేమ్ జోన్లో, వాడికి టైం కాబట్టి. అంటే అప్పుడప్పుడు మనం కిడ్స్కి ఇలాంటివి ఇస్తే వాళ్ళు కొంచెము హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారు కదా. అందుకోసం మేమైతే ఎవ్రీ మంత్ 1 డే అయితే బాహు కోసం స్పెండ్ చేస్తామన్నమాట ఫర్ ష్యూర్. సో అలా ఈసారి ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడైతే టికెట్సే రాలేదు, ఈ గేమ్కి అస్సలు టికెట్స్ రాలేదు. ఇంకా వేస్ట్ అని మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఈ గేమ్కి వచ్చాడు. మా చంటి అయితే 500 టికెట్స్ వచ్చేంత వరకు వదలలేదన్నమాట దాన్ని, చాలా ట్రయల్ చేశాడనమాట అసలు ఈ టికెట్స్ కోసము.
ఎందెందో యాంగిల్స్ పెడతాడు, ఇట్లా పెట్టాలా అట్లా పెడితే వస్తుంది బాల్ అనేసి చాలా ట్రై చేసినాడు కానీ రాలేదు. జస్ట్ వెరీ లిటిల్ గ్యాప్తో వెళ్ళిపోతుంది అనమాట బాల్ పైకి 20 టికెట్స్ దగ్గరికి. ఈ 500 టికెట్స్ ఏమంటే కొంచెం మిడిల్లో పెట్టున్నారు చాలా ఇదిగా, బట్ చాలా ట్రై చేసినాడు అనమాట. ఇక్కడ కూడా చూసారు కదా బాహుకి చెప్తున్నాడు. బాహు వాడు ఓన్గా వాడు ఆడేకి కూడా వదలలేదు. ఈ గేమ్ ఒక్కటే అట్లా చేసినాడు చంటి, అంత పిచ్చిగా మ్యాడ్గా ఉన్నాడు ఈ గేమ్ వల్ల. వదిలే అన్నప్పుడు ఎందుకు లాగినవారు వెనకాలకి మళ్ళా? లాగు 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 నేను చెప్పినప్పుడు వదులు, వెనక్కి లాగు, ఇంకా లాగు 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 వదిలే. 30. చూసారు కదా, అదనమాట మా పరిస్థితి. ఆ గేమ్ ఒక్కటే, ఇంకా మిగతా ఏ గేమ్స్లోనూ ఎక్కడ ఏం ఇన్వాల్వ్ కాలేదు, కానీ అదొక్క గేమ్కు మాత్రం బాగా ఇన్వాల్వ్ అయినాడు. అండ్ అక్కడ టికెట్స్ బాగా వస్తాయి. అండ్ ఈ గేమ్ ఇది స్పిన్, ఇది కూడా సూపర్ అనమాట. టికెట్స్ అయితే చాలా గెలిచాం మేము ఇక్కడే ఆల్మోస్ట్. నాకు ఈ గేమ్ బాగా నచ్చేసింది. ఇదైతే నేను ఆడుతానే ఉన్నాను ఈ గేమ్ని. ఇక్కడ కూడా ఈ టికెట్స్లో కూడా మాకు నియర్లీ లైక్ 250 టికెట్స్ దాకా వచ్చాయన్నమాట ఈ గేమ్లో. నాకు ఇది బాగా నచ్చేసింది. ఆ కాయిన్స్ గేమ్ కన్నా ఇది బెస్ట్ కదా అనిపించింది. సో ఇంకా ఈ గేమ్ ఆడుతూనే ఉన్నాను నేను చాలాసేపు. మా హనుగాడైతే ఏ గేమ్లో ఎక్కడెక్కడో దూరేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు. మేము ఈ గేమ్స్ పిచ్చిలో ఉన్నాము. ఎత్తుకుంటే ఉండట్లేదు, ఖచ్చితంగా దిగేయాలన్నట్టు ఏడుస్తున్నాడు. సరే దింపేసినామంటే ఏడేడుకో వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు, వస్తున్నాడు మా దగ్గరికి. సో ఇంకా అది చిన్న ప్లేసే కాబట్టి మోస్ట్లీ ఎక్కడికి మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. బట్ ఇంకా తిరుగుతా బాగా ఆడుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడేమంటే మా చంటి కూడా ట్రై చేసినాడు. సో అందరికన్నా నాకే ఎక్కువ టికెట్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఫుట్బాల్ అనమాట. ఇది మా బాహుకి ఫుట్బాల్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. మేము ఫుట్బాల్ జాయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాం, కానీ మాకు టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు. అండ్ స్కూల్లో ఏమంటే స్లాట్స్ ఫుల్ అయిపోయినాయి వీడికి. ఈ ఇయర్ ఎట్లయినా వీడికి ఫుట్బాల్ అయితే జాయిన్ చేయాలని ఫిక్స్ అయినాం, చేస్తాము. సో ఇంకా ఈ గేమ్ జోన్లో ఏమంటే ఈ ఫుట్బాల్ దగ్గర కూడా చాలా వరకు ఎంజాయ్ చేసినాడు. చాలాసేపు ఫుట్బాలే ఆడినాడు వీడు. చాలా గేమ్స్ ఉంది కానీ కొన్ని గేమ్స్ అయితే వేస్ట్ అనమాట. మనకి మనీ జస్ట్ ఊరికే ఎంజాయ్ చేయొచ్చు కానీ వేస్ట్ అనమాట. పెద్ద టికెట్స్ రావు అండ్ కాయిన్స్ వేస్ట్ అవుతాయి. ఇట్లాంటివి అయితే టికెట్స్ వస్తాయి కొంచెం, అలాంటివి చూస్ చేసుకొని గేమ్స్ ఆడినాం అనమాట. మేమేం పెద్దగా ఎక్కువగా కూడా స్పెండ్ చేయలేదు ఇక్కడ. జస్ట్ లైక్ 20 pounds స్పెండ్ చేసామన్నమాట ఆ గేమ్ జోన్లో మేము. సో అన్ని గేమ్స్కి కలిపి మేము యూజ్ చేసింది వచ్చి 20 pounds. 20 poundsకి గాను మాకు ఎన్ని టికెట్స్ వచ్చినాయి అనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే మా బాహు బాగా ఎంజాయ్ చేశాడనమాట. సో హీ ఈజ్ వెరీ హ్యాపీ, సాటిస్ఫైడ్. వాడి కోసం మేము ఇలా ప్లాన్ అయితే చేస్తాం. అంటే ఎవ్రీ మంత్ 1 day వీడికి స్పెండ్ చేస్తాం ఇలా గేమ్స్ కానీ, లేదా వాడికి ఇష్టమైన ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలంటే రెస్టారెంట్కి, వాడికి ఏది కావాలంటే అది అన్నట్లు 1 day అయితే వాడికి డెడికేట్ ఉంటుందన్నమాట ఎవ్రీ మంత్. లేదా ఏమొద్దు టాయ్స్ కావాలంటే ఒక టాయ్ అలా కొనిచ్చేస్తాం అనమాట. సో బ్యాక్ టు ఓల్డ్ గేమ్ అక్కడికే వచ్చేసాము. ఈసారి ఏమంటే మా చంటి మమ్మల్ని ఎవరిని పిలవకుండా ఒక్కడే వచ్చి ఈ గేమ్ ఆడేసినాడు. చూస్తే 500 టికెట్స్ వచ్చేసాయి అనమాట. సో ఫైనల్లీ హీ హ్యాపీ అనమాట, హీస్ హ్యాపీ. సో 500 టికెట్స్ వచ్చేసింది. మధ్యలో 300 టికెట్స్ దగ్గర ఆగిపోయింది మిషన్, టికెట్స్ అయిపోయినాయి. చాలామంది వస్తారు, ఫుల్ గేమ్స్ ఆడతారు అనమాట ఇక్కడ. వీళ్ళు మనలాగా అయ్యో మనీ వేస్ట్ అయిపోతుంది ఎందుకులే అన్నట్లు అనుకోరు. వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ కంటే. సో ఇక్కడ టికెట్స్ వస్తున్నాయి, ఇంకో పక్క ఇవి వచ్చేది ఏమో కానీ మేము ఇట్లా ఫోల్డ్ చేయలేక సచ్చామన్నమాట. అన్నీ ఇంకా కరెక్ట్గా పెట్టాలి కదా, కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా. మా బాహు ఏమంటే కుప్పలాగా ఎత్తుకొని పోయి అన్నీ కింద పడేసి ఎక్కడెక్కడో మిస్ చేస్తా ఉన్నాడు. సో అందుకోసం ఇంకా అన్నీ నీట్గా సెట్ చేసుకుంటా ఉన్నాము. మా బాహు అయితే బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇంకా అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత మిషన్ దగ్గర ఖాళీగా లేదనమాట ప్లేస్.
సో గిఫ్ట్ తీసుకోవడానికి ఇంకా దాని పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంటే ఫుడ్ కోర్ట్కి వచ్చాము, ఫుడ్ తిందాము అని. నెక్స్ట్ ఇయర్ ఆర్ యూ హ్యాపీ నా? ఎంజాయ్. నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాం. నెక్స్ట్ ఇయర్ ఇయర్లీ వన్స్ కావాలా నీకు ఇట్లా? అప్పుడు నువ్వు బాగా చదివినావంటే సరే, ఎవ్రీ ఇయర్ సరే. ఓకే. సో ఇక్కడ ఊరికే కొంచెంసేపు వాడిని అలా అడుగుతా ఉన్నా, వాడు మళ్ళీ రావాలంటే ఊరికే చెప్తాను. ఇక్కడేమో మా చంటి క్యాలిక్యులేటర్లో ఎన్ని టికెట్స్ ఆ స్లిప్స్ ఉన్నాయిలే 5 to 6 స్లిప్స్ దాకా ఉన్నాయి. అవన్నీ ఎన్ని టోటల్ టికెట్స్ ఎంత అని కౌంట్ చేస్తున్నాడు. దాన్ని బట్టి మనకి టాయ్ గిఫ్ట్ తీసుకోవాలి కదా. సో ఇంకా మేము ఫుడ్ అయితే తీసుకున్నాం సింపుల్గా. వాడికి స్లష్ తీసుకున్నాం, బాహుకి, మాకు వచ్చి మొజటో తీసుకున్నాం. మా హనుగాడికి అయితే ఏమి ఇచ్చినా వాడి కాలుకి ఎత్తే వేసుకునేలా ఉంటాడు. ఐప్యాడ్ ఇచ్చినా కాలుతో ఆపరేట్ చేయాలంటాడు. అన్నీ అంతే, వాడు కాలుతో చేయాలి. ఇంక ఇక్కడ వచ్చి చీజ్ నాచోస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం, జస్ట్ స్నాక్ లాగా. సో ఇంకా అవి తినేసి ఎంజాయ్ చేసి ఆ గ్యాప్లో గమనించారా మా హనుగాడు ఆడ పైన కూర్చొని మా బాహు స్లష్ అయితే కింద పడేసినాడు కొంచెం. సో టోటల్ 1600 టికెట్స్ వచ్చాయన్నమాట మాకు. సో ఇక్కడైతే మేము టికెట్ గిఫ్ట్ తీసుకోవడానికి అయితే వచ్చున్నాము. మా హను అయితే చాలా అతి అయిపోయాడనమాట. అస్సలు మా బాహు అంత అతి లేడు కానీ మా హను చాలా అతి. ఇంకా ఇక్కడైతే గిఫ్ట్స్ చూస్ చేసుకొని వాళ్ళకి చెప్తే ఇంకా గిఫ్ట్స్ అయితే ఇస్తారు. సో మేము 20 pounds స్పెండ్ చేసాము, దానికి వర్త్ గిఫ్ట్సే వచ్చాయనే మేము అనుకుంటున్నాము. బికాస్ స్ట్రేంజర్ థింగ్స్ కీ చైన్ అనేది కొంచెం పెద్ద సిరీస్ కదా. ఆ కీ చైన్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఆ స్ట్రేంజర్ థింగ్స్ కీ చైన్ అండ్ 1 స్పిన్నర్, ఆ బాల్ వచ్చి స్పిన్నర్ అనమాట. సో అలా ఒక స్పిన్నర్ అండ్ ఫోర్ట్ నైట్ పిల్లలు ఆడే బాగా ఫేవరెట్ గేమ్ లాగా అనుకుంటా ఫోర్ట్ నైట్ అనేది. మా బాహుకి ఫేవరెట్ అనమాట అది. సో అది ఒక టీ షర్ట్ అండ్ దాని లోపల ఒక టాయ్ కూడా ఉంది. సో ఆ సెట్ ఒకటి వచ్చింది. సో టోటలీ ఆ టీ షర్ట్ టాయ్ ఇది ఒక బాక్స్ అండ్ స్పిన్నర్ అండ్ స్ట్రేంజర్ థింగ్స్ కీ చైన్ అండ్ స్ప్రింగ్ ఉంటుంది కదా మనకి, అలాంటి స్ప్రింగ్ రెయిన్బో కలర్లో వచ్చిందనమాట. ఇలా 4 ఏమో తీసుకున్నాడు. సో ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ. పట్టుకో. ఎంత టైము? 8:40 టైం. ఎండ చూడు. సో అలా మా సాటర్డే అయితే ఎండ్ అయిందనమాట. 8:40 ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. సాటర్డే అలా గేమ్స్తో ఎండ్ అయింది. అండ్ ఇది వచ్చి సండే అనమాట. ఇప్పుడైతే షాపింగ్కి స్టార్ట్ అవుతున్నాం. ఆఫ్టర్నూన్ లైక్ అరౌండ్ 12:30 ఆ టైం అనమాట. లంచ్ అంతా ప్రిపేర్ చేసుకునేసి స్టార్ట్ అవుతున్నాం. మా బాహు రాలేదనమాట మాతో. వాడు షాపింగ్ అంటే వాడికి ఎక్కలేని కాలు నొప్పులన్నీ వచ్చేస్తాయి, వాడు రాడు. సో వాడు ఇంకా ఏదో మూవీ చూసుకుంటా ఉన్నాడు. అండ్ సండే కదా ఇంకా ఫ్రెండ్స్ వస్తారు ఆడుకోవడానికి. సో ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు వాడు. కాబట్టి ఇంకా ఇంటికాడే ఉంటాను అని చెప్పాడు అనమాట. సో ఇంకా మేమైతే నేను హను మా చంటి అయితే స్టార్ట్ అయిపోయాం. నేను బాత్రూంలో నుంచి బయట వచ్చింది, భయపడిన టక్కన ఇటు దొల్లింది. ఓవర్ యాక్షన్ చేయందిరా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ ఎడ్జ్లో ఉండింది అది. నేను డోర్ ఓపెన్ చేయగానే ఇటు దొల్లింది. నేను టక్కన హనుగాడేమో అనుకున్నా. డోర్ కొట్టినాడు కదా వచ్చి. బాయ్ బాయ్ సే బాయ్. నెక్స్ట్కి వెళ్దామా అయితే ఫస్ట్? అయ్యో చేయి పెట్టేసినావా? పోతావా ఇంకోసారి అక్కడ? చేయి చూపిద్దాం. చేయి చూపి ఇక్కడ రా. కమ్ దా బాయ్ పోదాం రా. షూస్ కొనుక్కుందాం నీకు, న్యూ షూస్. కమ్ దా. రాడంట.
విత్రి సత్తి అప్పా క్లోజ్ కమ్ హను బేబీ కమ్ దా రా. అది రాదు రారా. బాయ్. మా అమ్మ పంపించింది. ఎప్పుడు పంపించింది? వాడు పుట్టినప్పుడు పంపించింది. అయ్యో అబ్బా గుచ్చుకునేసిందా? అబ్బా రాయి ఉందమ్మా. కార్ దగ్గరికి వెళ్తాడు చూడు నేరుగా. చిచి డర్టీ నాన్న. ఇక్కడ రా ఇట్లా సైడ్ రా. ఆ రాళ్ళ పోయి ఆడాలి. వీళ్ళ స్కూల్ నుంచి వచ్చింది ఆ బాహు అద్విత ఆడతారు. పద కార్లో పద కార్లో బాయ్ పదం పద. హలో సార్ మళ్ళీ పడే. డట్టి రా నాన్న డట్టి నాన్న. అడంతా డాగ్స్ అంతా టాయిలెట్ చేస్తాయి. చీ కమ్ లెట్స్ గో టు కార్. ఓపెన్ ఈ నెక్స్ట్ వెళ్దామా ఫస్ట్? కౌంటీ యోక్కి వెళ్దాం. ఆడే మోస్ట్లీ ఉంటాయి. ఎక్కే చూడు కార్. పద ఎక్కువ వస్తున్నా. గో ఐమ్ కమింగ్. వస్తున్నా. పా జరు పట్టిక నో క్లోజ్. సో ఇలా ఉంటుందన్నమాట. మా హనుతో స్టార్ట్ అయినామంటే అబ్బా ఒక తీరాన ఎక్కడు కారు. అండ్ ఇప్పుడు నడక కాబట్టి నడకలోనే ఉన్నాడు. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్కి అయితే వచ్చాము. ఇది కౌంటీ యోక్. ఇక్కడ వచ్చి అన్ని షాప్స్ ఉంటాయి అనమాట. టీకే మ్యాక్స్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ చిన్న షాపింగ్ ఇదిలాగా ఉంటుంది, ఏరియా లాగా. అండ్ ఇది ఆల్రెడీ చూపించున్నాను ఇది. అండ్ సో ఇప్పుడైతే మేము నెక్స్ట్కి వచ్చామన్నమాట షూస్ తీసుకోవడానికి. ఆల్రెడీ డ్రెస్సులు అయితే తీసుకునేసి ఉన్నాము. ఐ మీన్ మమ్మీ పంపించింది అండ్ నేను కొన్ని కొనేసి ఉన్నాను బర్త్డేకి. అండ్ మా అత్త కూడా మనీ వేస్తున్నారనమాట. సో ఇంకా మా అత్త వాళ్ళు అవి అన్నిటితోనూ డ్రెస్సెస్ అయితే కొనేసి ఉన్నాము. ఇప్పుడు షూస్ కొనడానికి అయితే వచ్చాము లోపలికి. చూడు అప్పుడే చెయ్యి పట్టుకొని నడిచేంత మొగోడైనాడు షాపింగ్కినా. నాకు డ్రెస్సులు బాగున్నాయి చంటి. చలో టేక్ వన్ డ్రెస్. ఓ మా చంటి అడిగిన వెంటనే ఒప్పుకున్నావు చంటి. సరే ఫస్ట్ వీడికి చూద్దాం లేరా. ఇది నెక్స్ట్ ఉంటాయి కానీ గుడ్డలు బాగా యానో ఉంటాయి రేట్లు. మనం అంత పెట్టాల్సిన మళ్ళా దీన్ని. సో ఇక్కడ మోడల్స్ కలెక్షన్స్ అయితే బాగుంటాయి అన్నమాట. పిల్లలకి కానీ మనకి అడల్ట్స్కి కానీ అందరికీ. బట్ ప్రైజెస్ చాలా ఎక్కువ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ అన్నట్టు అనిపిస్తుంది ఇవి. బట్ క్వాలిటీ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. క్వాలిటీ కూడా బాగుంటుంది. సో ఇంకా మేము షూస్ కొనడానికైతే వచ్చాము మా హనుకి. అండ్ వచ్చిందే అక్కడ నాకు క్రాక్స్ కనిపించాయి. ఎప్పటి నుంచో వీడికి క్రాక్స్ కొనాలనేసి అనుకొని ఉన్నాను. సో ఫైనల్లీ నాకు కరెక్ట్ సైజు వాడి సైజు అది ఒక్క పీసే ఉండిందనమాట. సో ఇంకా కొనేసాను అనమాట వెంటనే క్రాక్స్. ఆ క్రాక్స్ ఎంత కాస్ట్ 800 రూపీస్ అనమాట మన ఇండియన్ రూపీస్లో. అంటే 8 పౌండ్స్. వాడికి కనీసం 8 ఇయర్స్ కూడా లేదు. అప్పుడే 800 రూపాయలు చెప్పులు కొన్నాము. కానీ నాకు అది అక్కడ కాంప్రమైజ్ అవ్వాలనిపించలేదన్నమాట. ఎప్పటి నుంచో ఆశగా ఉన్న వాడికి క్రాక్స్ అయితే వెయ్యాలని. సో అందుకని కొనేసాము. వీడైతే ఆ నెక్స్ట్ మొత్తం తిరుగుతానే ఉన్నాడు. తిన్నగా షాపింగ్ చేయడానికే కుదరలేదనమాట. ఏదైనా డ్రెస్ కొంచెం డిఫరెంట్గా ఉండేటివి ఏమైనా కొందాము అనుకున్నా కానీ అస్సలు వదలలేదు వాడు. తిరుగుతానే ఉన్నాడు మొత్తము.
అంటే మనీ అనేది కాదు కానీ వాళ్ళు చిన్నపిల్లలు కదా యాక్చువల్గా అంటిల్ 3 to 4 years వరకు పిల్లలకి ఎంత తక్కువ ప్రైస్లో తక్కువగా ఎందుకంటే వాళ్ళు త్వరగా పెద్ద అవుతూ ఉంటారు, సైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో వేస్ట్ ఆఫ్ స్పెండింగ్ అంతంత మనీ స్పెండ్ చేయడము. సో అట్లా ఆ ఉద్దేశంతో అనమాట, మనీ అన్నది కాదు ఉద్దేశం. వీడి జస్ట్ 1 year అంటే ఇంకా త్వరగా పెద్ద అయిపోతారు కదా, వేస్ట్ అనమాట. చెప్పలేవు, మహా అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మేబీ ఒక 2 months వేస్తాడేమో, ఆ తర్వాత వేయడు. సో ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ సిటీ సెంటర్కి అయితే వచ్చామన్నమాట. అక్కడ కేక్ వరల్డ్ అని చూపించాను కదా, అక్కడ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం మా హను బర్త్డేకి. అండ్ సమ్మర్ కాబట్టి ఇంకా ఈ టౌన్ సెంటర్లో ఫుల్ ఇలా వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉంటుంది. ఈ పిల్లల్ని ఇక్కడ ఉండే వాళ్ళు అట్లే వదిలేస్తారనమాట, వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట అక్కడ వాటర్లో. మేమైతే ఇక్కడ పౌండ్ ల్యాండ్కి వచ్చాము. అండ్ ఇక్కడ కూడా కొంచెం షాపింగ్ ఉంది, సండే కాబట్టి ఇట్లా పాటలు పాడుతూ ఉంటారనమాట, మనీ దీని కోసం అంతే. పొట్టకూటికి కోటి విద్యలు అన్నట్టు అదొకటి చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఏమంటే డెకరేషన్ ఐటమ్స్ అనేసి వచ్చాము కానీ అక్కడ ఏం దొరకలే, అందుకని కొంచెం స్నాక్స్ బిస్కెట్ లాగా ఏదో తీసుకొని ఆ బాల్ ఒకటి తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మా హనుకి ఏమంటే సండే అనమాట, June 30 మా హను బర్త్డే. 29th కేక్ స్మాష్ అయితే అనుకున్నాము, ఫోటోషూట్ అండ్ కేక్ స్మాష్ చేయాలనేది ఫిక్స్ అయినాము. సో అందుకోసం కొంచెం కేక్ స్మాష్కి ఒక డ్రెస్ అయితే అనుకొని ఉన్నా. సో అలా డ్రెస్ దొరుకుతుందేమో అనేసి తిరుగుతాను అనమాట. ఇప్పుడు హంటింగ్ అంతా ఆ డ్రెస్ కోసమే, కానీ నాకు ఆ డ్రెస్ కుదరలేదు. కొంచెం ఏదో చెయ్యాలి, ఇంకా కొంచెం డిఫరెంట్గా అలాంటి డ్రెస్కి డిఫరెంట్గా ఇంకో వెరైటీగా ట్రై చేద్దామన్నట్లయితే తీసుకున్నాను. వెరైటీ ఏం కాదు, ఆల్మోస్ట్ అందరు అలాంటి డ్రెస్సులు వేసుంటారు, బట్ స్టిల్ ఏదో ట్రై చేద్దాము ఫోటోషూట్కి వీడికి అనేసి అయితే వచ్చానమాట. సో ఇంకా ఫైనల్లీ షాపింగ్ అయితే చేసాను ప్రైమార్క్లో. అండ్ షూస్ కూడా కొనుక్కునేసామన్నమాట. అంటే కొనలేదు, అక్కడ కొనలేదు, నెక్స్ట్లోనే కొన్నాము. బట్ వేరే నెక్స్ట్లో కొన్నాము, మాల్లోనే ఇంకో నెక్స్ట్ ఉండింది అక్కడ కొన్నాము. ఆ షూస్ కూడా అన్ని బర్త్డే రోజే రివీల్ అవుతాయి, బర్త్డే వ్లాగ్స్లోనే రివీల్ అవుతాయి అనమాట. ఇక్కడైతే ఏమీ రివీల్ చేయలేదు. సో ఇప్పుడైతే మేము ఆజ్దాకి వెళ్తున్నాము. టౌన్ సెంటర్ నుంచి ఆజ్దా దగ్గరే ఒక చోట కార్ అయితే పార్క్ చేసి చుట్టారా తిరుగుతున్నాం అనమాట ఫుల్ షాపింగ్కి. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగా అనిపించింది, కొంచెం సన్నీగా బాగుంది, అందుకోసం ఫుల్ తిరుగుతూనే ఉన్నాము. అన్ని థింగ్స్ అన్నీ కొనుక్కునేయాలి అనేసి. మళ్ళీ అంటే కుదరదు, ఏది ఉన్నా మాకు సాటర్డే సండేనే షాపింగ్. అండ్ నేను కొంచెం అవన్నీ ప్యాక్ చేసుకోవాలి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా కొనేసాము ఫైనల్గా. సో ఇప్పుడైతే ఆజ్దాకి వెళ్తా ఉన్నాము. మధ్యలో కొంచెం మా చంటి జోకులు వేస్తూ ఉన్నాడు, ఆయన లావుగా ఉన్నాడు అండ్ నేను కళ్ళు తిరిగి పడిపోతాను, ఏదో కొన్ని ఫన్ జోకులు అయితే వేస్తున్నాడు. ఇక్కడ వచ్చి కుళ్ళు పెట్టుకుంటాడంట, కుళ్ళు పెట్టుకుంటే సన్నగా అయిపోతారంట. సో కుళ్ళు పెట్టుకుంటాను నేను సన్నగా అవుతాను అంటున్నాడు, అది నిజమేనా చెప్పండి కమెంట్లో. అండ్ ఇప్పుడైతే ఆజ్దాలో షాపింగ్ చేసుకొని అగైన్ ఇంకో చోటుకు వచ్చాము, ఐస్లాండ్కి. ఈ వీడియో కూడా ఆల్రెడీ ఐస్లాండ్ చూపించున్నా. అండ్ ఇక్కడికి ఏమంటే ఇలా ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడానికి అయితే వస్తాము. ఇక్కడ తక్కువకి దొరుకుతాయి ఫ్రోజన్ ఫుడ్స్. ఇవేమంటే మా బాహుకి ఈజీ టు కుక్ అనమాట. మా బాహు ఏమంటే లంచ్ బాక్స్కి అన్నం ఎత్తుకొని వెళ్ళడు, అన్నము పరాటా ఇలాంటివి, ఎందుకంటే అన్నము వాడికి చల్లగా అయిపోతే తినడనమాట. అండ్ కొంచెం ఎక్కిరిస్తారు ఇక్కడ ఉండేవాళ్ళు అన్నట్లు అని అంటాడు. అండ్ ఇంకోటి ఏమంటే పరాటా చపాతి దోశ ఇలాంటివి అయితే అవి హార్డ్గా అయిపోతాయి కదా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి, తినడు. సో ఇంకా ఇలాంటివి అయితే చేసి ఇస్తానమాట నేను వాడికి, క్విక్గా అయిపోయేటివి. ఇవేమంటే ఫ్రోజన్ ఫుడ్స్ లైక్ చికెన్ డ్రమ్ స్టిక్స్, ఫ్రైడ్ చికెన్ పీసెస్, అలా మన షావర్మా చికెన్, ష్రెడెడ్ చికెన్ ఉంటుంది కదా, అలాంటి వెరైటీస్ ఆఫ్ చికెన్స్ అన్నీ దొరుకుతాయి. సో అలాంటివి తీసి ఇచ్చేస్తాను. మోస్ట్లీ నాన్ వెజ్ పంపించేస్తాను స్కూల్కి నేను, అవైతే ఇష్టంగా తినేస్తాడు. సో అలా షాపింగ్ అయితే చేసుకునేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. అలా జరుగుతుంది మా హనుతో షాపింగ్, వాడితోనే చాలా కష్టం. సో ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది అండ్ మా బాహు డే కూడా అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ డే. ఇంటికైతే వచ్చేసాము. చెప్పాను కదా మా బాహు ఆడుకునేకి వెళ్ళిపోతాడు సండే అని. సో మేము కిందకి దిగినామో లేదో వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఇమీడియట్గా వెళ్ళిపోయాడు అనమాట ఆడుకోవడానికి. ఇంకా వాడే ఆ బాల్ వచ్చి వాడికే తెచ్చాము, అంటే పైన బాల్ గేమ్స్ నాట్ అలౌడ్,
ఇంకా కార్ మీద అట్లా పడిపోతాయి కదా, అందుకోసము పెద్ద పెద్ద బాల్స్, హార్డ్గా ఉండే బాల్స్ అయితే వేయము. ఇలా చిన్న బాల్ అయితే ఏం కాదు కదా కార్ల మీద పడినా అన్నట్లు ఆ చిన్న బాల్ అయితే తీసుకొని వచ్చినాం వాడి కోసమే. సో ఇదనమాట వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ notifications. Thanks for watching. Bye bye. See you soon. Stay tuned for birthday vlog and don't forget to press the bell icon for notification.